ఇంత స్పీడ్గా ఎలా వచ్చారు? ఆ డీటెయిల్స్ మా డ్రైవర్ దగ్గర ఉంటాయి, వెళ్ళి అడుక్కో. నాకన్నా ఎక్స్ట్రా గడిడు. హాయ్ హాయ్, హౌ ఆర్ యు మిస్టర్ దాస్? ఫైన్, ఐఎమ్ ఆల్వేస్ ఫైన్. అండ్ షీ ఈజ్ భానుమతి. హలో. హలో. అన్టచ్డ్. మీకు పెళ్ళయింది కానీ మీరు డాక్టర్ చదివారా? నైట్ కాలేజ్. మీ ఎక్స్పీరియన్స్ ఆవిడ క్యారెక్టర్ మీద కాదు, ఆవిడ కేసు మీద పెట్టండి. అసలు ఏం జరిగిందంటే మీరేం చెప్పక్కర్లేదు, జర్నీలో మొత్తం స్టడీ చేశారు. ట్రాఫిక్ నా అబ్బా అంటే నోటికి జిప్ వేసుకోమని అర్థం. మీరు చెప్పండి. నాకు నా భర్త నుంచి విడాకులు కావాలి. మరి ఆ కప్పులు కడుక్కునే దానికి ఇచ్చిన 5 కోట్లు అక్కర్లేదా? అప్పుడే ఈ కేసు గురించి అంత లోతుగా స్టడీ చేశారా? అసలు న్యాయంగా ఏతొచ్చినోడికి లోతుతో పని లేదు, లా తెలిసినోడికి న్యాయంతో పని లేదు. ఏమంటారు? అంటే ఆ 5 కోట్లు కూడా నాకు వచ్చేస్తాయా? అవి రావని తెలిస్తే నేను ఇక్కడ దాకా రాను కదా. మిస్టర్ దాస్, ఆ మొత్తం 10 కోట్లు భానుమతికి వచ్చేలా చేయి. అందులో నుంచి 10% నువ్వు తీసుకో. ఓకే, కానీ మీకు తెలుసు కదా, కేసు గెలిచే ముందు నాకు ఫీజు తీసుకోవడం అలవాటు. గెలవకు ముందే ఇవ్వడం నాకు అలవాట్లేదు. బాగా డక్కేది. వీడిని పిలవక ముందు నా కాన్ఫిడెన్స్ పిలిచాక పోయింది సార్. ఎందుకురా? అతిగా ఆశపడే క్లయింటు, అనవసరంగా వాగే లాయరు, కేసు గెలిచినట్టు చరిత్రలు లేదు సార్. షడా. మిస్టర్ దాస్, ఇప్పుడు ఏం చేద్దాం? వీళ్ళ ఆయనకి నోటీస్ పంపిద్దాం. ఇంకా చాలా ఆపాయి. నువ్వెవడో లోయలో దోసేస్తే ఆడు చచ్చిపోతే నేను నీ తరఫున వాదించాలా? ఇలాంటి దిక్కుమాలి కేసులు వాదించే లాయర్ని కాదు నేను. ఇంకెవడన్నా చూసుకో. మే ఐ కమ్ ఇన్ సార్? కమెన్ రావయ్యా. లంచం తీసుకుని పోలీసు ఎప్పుడో బార్ కౌన్సిల్లో నీకు మెడల్ ప్రజెంట్ చేసేటప్పుడు కలిసాం. అవును సార్. బాగున్నావా? బాగున్నాను సార్. ఏమిటి వింత? నీతి న్యాయాన్ని వెతుక్కుంటూ వచ్చింది. నేను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్గా రాలేదు సార్, ఒక క్లయింట్గా వచ్చాను. నా భార్య నాకు డైవర్స్ నోటీస్ పంపించింది. అవును సార్. ఏదేంటి? నా కెరీర్లో ఇలాంటి విచిత్రమైన కేసుని, నీ భార్య లాంటి విచిత్రమైన మనిషిని చూడలేదయ్యా. ఏదో తన ఆవేశంలో ఉండి ఇలా ఆవేశం కదయ్యా, చాలా ఆలోచనలో ఉంది. తనకి నువ్వక్కర్లేదట, నీ డబ్బు మాత్రం కావాలట. తన సంగతి వదిలేయి. ఈ విడాకులు నీకు ఇష్టమేనా? నాకైతే ఇష్టం లేదండి. ఏదో చిన్న గొడవ పడ్డాం, నిజమే. అంత మాత్రానికి నోటీస్ పంపించేలా? మంచి పోలీసువే అనుకున్నా, మంచి భర్తవు కూడా. ఇలాంటప్పుడు తొందరపడి అప్పుడే కోర్టుకి ఎందుకు? ఒకసారి కలిసి మాట్లాడదాం. ఓకే సార్. కరెక్ట్గా 10:30కి వస్తానారు. ఇట్స్ ఆల్రెడీ 10:30. నమస్తే అండి. ఏ ఎవరు నువ్వు? సిన్స్ మై కాలేజ్ డేస్ ఐ ఆమ్ యువర్ ఏకలవ్య శిష్య. సార్, మీ ఫోటో పెట్టుకుని నేను లా పాస్ అయ్యాను, తర్వాత పెద్ద క్రిమినల్ లాయర్ని అయ్యాను. ఏకలవ్యుడు తన గురువు గారికి బొట్టనవేలు కోసిచ్చాడు, కానీ నువ్వు నాకు నోటీస్ ఇచ్చావు. సారీ సార్. ఇట్స్ ఆల్ రైట్. మన ప్రొఫెషన్లో ఇవన్నీ కామన్ అయ్యా. అయితే రండి సార్, పద. రండి. కూర్చోండి. ఏంటి వెతుకుతున్నారు? నా వైఫ్ భానుమతి. ఐ సీ. భాను, భాను. లాయర్ గారు, కేసు ఎంతవరకు వచ్చింది? ఇప్పుడు నీకు లాయర్తో అవసరం వచ్చింది? నా డబ్బుని నేను దక్కించుకున్నా. డబ్బు కోసం అయితే డైవర్స్ నోటీస్ ఎందుకు పంపించావు? నా దగ్గర ఉన్న మొత్తం డబ్బు, ప్రతి పైసా నీకు ఇచ్చేస్తాను. ఆ తర్వాత నువ్వు తినడానికి ఏం మిగులుతున్నాయా? నా ఉద్యోగం నాకు చాలు సార్. ఈ విడాకుల సంగతి వదిలేసే. ఇది నీకు మంచిది కాదు భాను. నా మంచి చెడ్డలు చూడటానికి నా చుట్టూ చాలా మంది ఉన్నారు. ముందు విడాకుల సంగతి తేల్చు. భానుమతి, నా మాట విని ఇంతటితో ఈ సంగతి వదిలేసే. ఎందుకు వినాలి? నేను నీకు మాట ఇచ్చాను కాబట్టి. నువ్వు నాకే మాటిచ్చావు? ఎస్, నేను నీకు మాట ఇచ్చాను. నీకు జీవితాంతం తోడుంటానని, నిన్నెప్పుడు వదిలిపెట్టనని పెళ్లిపీటల మీద మాటిచ్చాను. ఈ నీతులన్నీ ఆ కప్పులు కడుకునే దాంతో కులికినప్పుడు ఏమయ్యాయి? భానుమతి, నువ్వు నన్ను చాలా అపార్థం చేసుకుంటున్నావు. సరే, అర్థం చేసుకుంటాను. దానికి ఇచ్చిన 5 కోట్లు తిరిగి నాకు ఇచ్చే. ఆ 5 కోట్లు మనవి కాదు, తనవి. అందుకే మీకు ఆవిడకి కూడా నోటీసులు పంపాం. లాయర్ గారు, మా ఇద్దరి మధ్యలోకి దయచేసి రాకండి. ఇది మా జీవితాలకు సంబంధించిన విషయం. ప్లీజ్ భాను, నా మాట విను. వినను. ఇక నుంచి ఏం మాట్లాడాలన్నా మా లాయర్తో మాట్లాడు. నేను ఏ విషయమైనా సరే కోర్టులోనే మాట్లాడతాను. భాను, భానుమతి, అది కాదు, నా మాట విను. కోర్టు దాకా వద్దు, ప్లీజ్. భానుమతి, నీ తొందరపాటు వల్ల మంచి భర్తను పోగొట్టుకుంటున్నావమ్మా. పెద్దవాడిగా, సీనియర్ లాయర్గా చెప్తున్నాను, న్యాయం నీ భర్త పక్షానే ఉంది. నీకు 5 కోట్లు కాదు కదా, విడాకులు కూడా శాంక్షన్ కావు.
అందుకే నా మాట విని అప్పుడే కేసు ఓడిపోతామని భయం వేస్తున్నట్టుంది ఆచార్యుల వారికి. రాజీ చేసేస్తున్నారు. నోరుమూర కుర్ర కుంక. ఓట బావులు ఎన్నున్నా గోదావరికి సరిపోవు. ఆహా, నేను ఈ కేసులో ఓడిపోవటం అంటూ జరిగితే నా లాయర్ కోర్టును వదిలేస్తాను. మీరు అదే మాట మీద ఉన్న ఆచార్య. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇంకేది కాలుష్యం? రావయ్య వెంకటరావు, నా కోర్టులోనే కలుద్దాం. ఆ ముసలోడేంటి కేసు ఓడిపోతే కోర్టు వదిలేస్తానని అంత ఖచ్చితంగా చెప్తున్నాడు. నేను ఈ కేసు ఓడిపోతానా ఏంటి? నేను ప్రామిస్ చేయను, చేస్తే నిలబడను. దా వీడు ఎక్కడుండాలో తెలియక ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. ఫ్రెండ్ అని నేను చచ్చాడు అనుకుంటున్నాడా? గట్టిగా అడుగు. అన్నయ్య గారు ఇదేమన్నా బాగుందా? అబ్బా, అలా తిరగటం బాగాలేదనే ఎమోషనల్ అయిపోయి ఇంటికి తీసుకొచ్చాను. బాగుందా బాగాలేదని పక్కన పెట్టి ముందేటి భోజనం పెట్టు. పద రారా. ఏంట్రా అలా కెలుగుతున్నావు? తిను. ఆకలిగా లేదురా. రేయ్, మనసు కష్టంగా ఉన్నప్పుడు కడుపు ఆకలి మెదడుకి తెలియదురా. మనమే తెలుసుకోవాలి. తినరా, తిను. అయినా ఈ బియ్యం లంచంతో కొన్నాయి కాదురా. తినే. బాగుందా? ఇలా అబద్ధం చెప్పడం ఏమన్నా బాగుందా? నువ్వు ఊరుకోవే బాబు, ఇదంతా లంచం డబ్బులు అనుకుంటున్నావు. ఇందులో పెసరత్ నా జీతం డబ్బులు కూడా కలిసినాయి. అయినా ఇక్కడ అకౌంట్స్ ముఖ్యం కాదు, వాటి తినటం ముఖ్యం. బాగున్నాయా లేదా అడుగు. అన్నయ్య గారు నువ్వు ఆగు, రేపు వాడు కోర్టు ఉంది. కేసు విచారణ ప్రారంభించండి. యువర్ ఆనర్. నీ అరుపు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా వినిపిస్తుందయ్యా, కొంచెం నెమ్మదిగా. అయితే మొదట ఆచార్యుల వారినే వాదించాల్సిందిగా కోరుచున్నాను యువర్ ఆనర్. ప్రొసీడ్. అప్పుడే నీళ్లు తాగించేశారు. ఇంత ముందు లాయర్తో మందు తాగించాను. దేనికి? మందు తాగి కోర్టుకు వచ్చి అడ్డమైన వాడు అవుతున్నాడని చెప్పి కేసు పెట్టాను. దాంతో ఆ కేసు ఆగిపోయి ఈ కేసు నడిచింది. తద్వారా ఆ కేసు గెలిచేశాను. అమ్మో, మీరు క్రిమినల్ లాయర్ కాదు, కన్నింగ్ లాయర్. చా, మాకు తెలదలే. భగవద్గీత మీద ప్రమాణం చేసి. నమ్మకం లేదండి. తప్పదు. దేవుడు లాంటి వారు. మీ మీద ప్రమాణం చేసి చెప్తాను. అంత నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అంటే ఈ కేసు పిడిపోతాడు. కుదరదమ్మా, భగవద్గీత మీదే ప్రమాణం చేయాలి, అది చట్టం. అంతా నిజమే చెప్తాను. మీ పేరేమిటి? భానుమతి. భానుమతి గారు, ఆయన మీ భర్త? తాళి కట్టారుగా, భర్తే మరి. మరి అలాంటప్పుడు లాటరీలో తగిలిన డబ్బు మీదని కేసు పెట్టారేమిటి? నాది కాబట్టే కేసు పెట్టానండి. ఆ డబ్బు మీదెలా అవుతుంది? మరి మీదవుతుందండి. టిక్కెట్ కొన్నది వారే కాబట్టి లాటరీలో వచ్చిన డబ్బు ఆయనదే అవుతుందిగా. నేను కొనమన్నాను కాబట్టి నాదే అవుతుందండి. అయ్యి బాబు, దీని లాయర్ ఎక్కలేదు, ఇదే వాదించేసుకుంటుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, టీవీలో ఐశ్వర్యరాయ్ లక్స్ సోప్ కొనండి అంటుంది, సానియా మీర్జా స్ప్రైట్ కొనండి అంటుంది. అంత మాత్రాన లక్స్ సోప్ ఆవిడ సొంతము కాదు, స్ప్రైట్ ఈవిడి సొంతము కాదు. ఓరే ముసలే, చాలా ఉంది నీ దగ్గర. కనుక యువర్ ఆనర్, కొనమన్న వాళ్ళకి సొంతం కాదు, కొన్న వాళ్ళకే సొంతం అవుతుంది. అట్లాగే ఇక్కడ కొనమన్నది ఈవిడి గారైనా కొన్నది నా క్లయింట్ కాబట్టి లాటరీ తాలూకు సొమ్ము నా క్లయింట్కే చెందుతుంది. ఆచార్యులు వారు ఆయనకున్న భయంకరమైన అనుభవంతో ఒక అద్భుతమైన పాయింట్ బయటికి లాగారు. నిజమే, ఒక వస్తువును ఎవరైతే కొంటారో అది వాళ్ళకే సొంతం అవుతుంది. కానీ ఇక్కడ ఐశ్వర్యరాయ్ సానియా మీర్జాలకి మన వెంకటరమణ గారికి ఎటువంటి సంబంధం లేదు. అయితే ఇక్కడ వస్తువు కొనమని చెప్పింది స్వయాన ఆయన భార్య, అంటే ఖచ్చితంగా సంబంధం ఉంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. కాబట్టి ఆచార్యుల వారు లాంటి వీక్ పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి ఉన్న పేరు పోగొట్టుకోకుండా మంచి పాయింట్స్ మీద డిపెండ్ అయ్యి గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆయన ఏకలవ్య శిష్యుడిగా నా మనవి. భానుమతి గారు, అసలు లాటరీ టికెట్ కొనమని మీకు ఎవరు చెప్పారు? మా నాన్నగారు. వారితో ఒకసారి మాట్లాడచ్చా? ఇప్పుడైతే కష్టం, కొన్నాళ్ళు పోతే ఎవరిని అడగట్లేదు, మీరే డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడచ్చు. సారీ యువర్ ఆనర్. అంటే చనిపోయారండి. సారీ. లాటరీ టికెట్ కొనమని చెప్పిన తర్వాతే పోయారా? లేదండి, చనిపోయిన తర్వాతే చెప్పారు. మా నాన్నగారు నా కళ్ళకొచ్చి, అమ్మా నువ్వు సిక్కిం లాటరీ టికెట్ కొను, అందులో నీకు 10 కోట్లు తగులుతాయి, అప్పుడు నీ కష్టాలన్నీ తీరిపోతాయి, ఆ డబ్బుతో నువ్వు సుఖంగా ఉండు అని చెప్పారండి. ఎవరు ఆనర్,
ఎవరో ఒక చనిపోయినటువంటి మనిషి ఈవిడ గారి కల్లో కనపడి లాటరీ టికెట్ కొనమ్మా అని చెప్పారట. ఇది కల కాదు యువర్ ఆనర్, కేవలం ఈవిడ కల్పి